హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నన్ను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేమైతే వెంటనే విజయవాడలో ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాం అనమాట. వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని స్టార్ట్ ఈ వీడియో. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో అయితే చాలా వరకు షాప్స్ ఉన్నాయి. 1 వరకు షాప్స్ ఉన్న అవకాశం ఉంది. ఇక్కడ నుండి షాప్స్ మినిమం 40 ఉంటాయి అనమాట. నీ వీడియో తెస్తున్నాను అని చెప్పి దాక్కుంటున్నాడు. ఇక్కడ ఒక్కొక్కటి అయితే ట్రై చేసాము, చాలా బాగున్నాయి. ఇది ఇక్కడ అడ్రస్ అనేది నేను చెప్తాను. ఇక్కడ అడ్రస్ బిఆర్టీఎస్ రోడ్లో ఉన్న మధ్యలో అయితే దొరుకుతుంది అనమాట. ఈ అడ్రస్ బిఆర్టీఎస్ రోడ్ మధ్యలో అయితే దొరుకుతుంది. ఇది చాలా బాగుంటుంది అనమాట. అంటే బయటికి వెళ్ళి మన రెస్టారెంట్ కంటే ఇక్కడ కూర్చొని ఎత్తుక్కొని తినడం బెస్ట్. నేను సండే కాబట్టి మళ్ళా అంటూ చాలా మంది వచ్చారనమాట తినడానికి. మేమైతే ఫస్ట్ అయితే ఇక్కడ బర్గర్ అని తీసుకున్నాం అనమాట. వెజ్ బర్గర్ సూపర్ ఉంది. వెజ్ బర్గర్ అయితే తీసుకున్నాము. వెంటనే తీసుకొని టేస్ట్ అనేది చేసాము. వెజ్ బర్గర్ చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. మీకు కానీ వీడియోలో కానీ కనబడిపోతే మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. రేట్స్ ఎంత పడాయి అని చెప్పేసి. దాని తర్వాత మీరు చూసుకోవచ్చు. ఇంకా పక్కన చూడండి బిర్యానీదో అని చెప్పేసి పాప ఆంటీ నాకు ఎవరు బేరం రాకపోతే ఇప్పుడు బేరం వచ్చారు. మా అమ్మగారు ఇప్పుడు వేసారు కదా. ఇంకా వెంటనే వాళ్ళు బిర్యానీ తీసుకుంటూ అంటున్నారు. మాకైతే ఆర్డర్ కూడా వస్తుంది. వెజ్ బర్గరు స్టూల్ తీసి పెడుతున్నాము. వెజ్ బిర్యానీ అనమాట. అసలు మీ ఫస్ట్ టైము బిర్యానీ అంటున్నాడు. వెజ్ బర్గర్ నేను ఫస్ట్ టైం వెజ్ బర్గర్ తింటున్నాను అనమాట. ఇప్పుడు వెజ్ బర్గర్ అయితే టేస్ట్ అయితే చూడలేదు. ఇంకోండి ఫ్రెండ్షిప్ డే కాబట్టి హై చెప్పాను ఇందాక. బర్గర్ తీసాము. బర్గర్ అయితే ఎలా తినాలో తెలియలేదు కాబట్టి వెంటనే బర్గర్ అయితే చూపిస్తున్నాను. చూడండి బర్గర్ లోపల వైట్ కలర్ ఏదో ఉందో అదేంటో నాకు తెలీదు. తెలిస్తే కానీ కామెంట్ చేయండి. వెంటనే సాస్ పైన వేస్తున్నాను. దాని తర్వాత చెప్పాను అమ్మ పైన వేయకూడతాము లోపల వేయాలని చెప్పేసి తీసి లోపల వేసాము. ఇంకా వెంటనే తీసి ఇంకా లోపల అయినది జరిగిందనమాట. లోపల వేసాము. దానిపైన ఏదో ఉంది, అది ఏంటో నాకు తెలియదు. చికెన్ లేకపోతే ఏంటో అది చెప్పండి. చికెన్ అనుకుంటున్నాను నేనైతే. అదైతే చికెన్ కాదు కానీ బాగుందనమాట. కానీ వెజ్ ఆర్డర్ చేసాము. అసలు వెజ్లో క్యాప్సికమ్ అవన్నీ వస్తాయి కదా, ఏమీ లేదు. నార్మల్గా ఇస్తున్నా నాకైతే యావరేజ్ అనిపించింది. కానీ బాగుందన్నమాట. యావరేజ్గా ఉన్నా కూడా అనుకోండి, యావరేజ్గా ఉన్నా కూడా బాగుంది. ఇక్కడ నుండి తిన్నాము. అలాగే తిన్నాము. ఒక్కడైతే టేస్ట్ చూసాము. ఫస్ట్ అయితే మన బుల్లిగడ్డ తిన్నాడు. ఆడ పేరు సాయి. చూడండి పక్కన ఉంటాడు సాయి అనమాట. నీ వీడియో తెస్తున్నాను నాకు తెలీదు. తీస్తానని తెలిసిందంటే ఇంకంతా పని కథం ఇదంతా అంటున్నాడు. ఆడే పెద్ద పీసులు ఇప్పిస్తాడు. ఆడు ఇంత ఉన్నా కూడా అన్నోరు అంత ఉంది. పీస్ తినేసాడు. ఉల్లిపాయలు ఇప్పిస్తాడు. దాని తర్వాత పక్కన 2 ఫ్రెండ్స్ వచ్చాలండి. వాళ్ళు కూడా తిన్నారు. టేస్ట్ చూశారు. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా తను కూడా తిన్నాడు. ఇంకా నేను కూడా టేస్ట్ చూశాను. అనమాట. టేస్ట్ అయితే బాగుంది. సరే పర్లేదు. యావరేజ్ 80 రూపీస్ కంటే ఇంకా అంతమంది ఎక్కువ నాకు తెలుసు. సర్లే అని చెప్పేసి ఇంకా మేము వెంటనే అక్కడి నుండి బయలుదేరాం అనమాట. ఒక్కొక్కడు తిన్నాము. కొంచెం కూర్చున్నాం, మాట్లాడుకుందాం ఎటు సైడ్ వెళ్ళాలని చెప్పేసి. మాట్లాడుకున్న తర్వాత మనోడికి తెలిసిపోయింది నేను వీడియో తెస్తున్నానని చెప్పేసి. చూడండి అలా చూస్తున్నాడు. వీడియో తెస్తున్నానని చెప్పేసి తెలిసిపోయింది అనమాట. అని చూపించేసింది. దాక్కుంటున్నాడు. ఇంకా మా అమ్మ తినేసిన తర్వాత ఇంకా మేము అక్కడి నుండి వెళ్ళాము. బయటికి బయలుదేరిపోయాము. నెక్స్ట్ అనేది మేము టిఫిన్ తినాలని చెప్పేసి అనుకున్నాము. అంటే వెజ్ బిర్యానీస్ లేవు. అన్ని చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ అన్ని చికెన్ ఉన్నాయి. అందుకని ఇంకా వెళ్ళి టిఫిన్ తినడం అన్ని స్టార్ట్ చేసాము. టిఫిన్ చాలా బాగుంటుంది ఇక్కడ. టిఫిన్ అన్నిట్లకంటే ఇక్కడ టిఫినే బాగుంటుంది అనమాట. అన్నిట్లకంటే ఇక్కడ టిఫిన్ బాగుంటుంది. అన్నీ బాగుంటాయి అనమాట. ఇంకా వెంటనే ఇంకా వెళ్ళి బయలుదేరామన్నమాట టిఫిన్ తినడానికి. అంత ఎత్తుకుతూ ఉన్నాము. కనబడుతుంది కదా, చాలా మంది రష్ ఉన్నారు. వీడియో తీయడం కావలేదు. వెంటనే నేనైతే దోశ తీసుకున్నాను. మా పక్కన బుల్లిగా ఉన్నాడు కదా, ఆడు కూడా ఒక దోశ తీసుకున్నాడు. ప్లెయిన్ దోశ. అదిగోండి ఇక్కడ క్లియర్ చూపిస్తున్నాను. కావాలంటే లాస్ట్లో కూడా చూపిస్తాను. ఇదిగోండి నేను చెప్పాను. ఇక్కడైతే 4 పులకాలు ప్లస్ చికెన్ కర్రీ అన్లిమిటెడ్. ఎంత నుంచి 4 పులకాలు వేసేస్తున్నాడు. ఎలా పడుతున్నాడు అలా వేసేస్తున్నాడు. ఎంత అయిపోయింది. కాలుతుందో లేదో తెలియదు కానీ నాకైతే పాప ఈ ఆంటీకి ఎవరైతే రావట్లేదు. అది ఏమంటారో నాకు తెలియదు. కబాబ్ అనుకుంటున్నాను. సర్లే అని చెప్పేసి ఇంకా తింటున్నాం అనమాట. ఇదిగోండి మనోడు ఏం తీసుకున్నాడో చూపిస్తాను. కానీ ప్లెయిన్ దోశ అన్నారు తప్పించి ఆ ప్లెయిన్ దోశలో ఏదో స్వీట్ కార్న్స్ ఉన్నాయి. అవి వేసారు. చట్నీ అయితే మనం వేసుకోవాలి. చాలా బాగుంది.
తిన్నాము. అక్కడ బాగుంది, చట్నీ కూడా బాగుంది. ఇది అయిపోయింది, ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇతన్నాడు ఈ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి బయలుదేరాం అనమాట. నెక్స్ట్ అయితే మేము ముందున్న ఫలుదా షాప్కి అయితే వెళ్ళాము. ఆ ఫలుదాలో ఉన్న చాలా వరకు బాగున్నాయి అనమాట. ఫలుదాలో ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము, చూపించలేదు వీడియోలో, అది సిగ్గంట సర్లే అని చెప్పేసి నేను చూపించుకోలేదు. ఇంకా వెంటనే ఇంకా ఫలుదాలు ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. తర్వాత మీకు చూపిస్తాను, ఎంతైనా క్లియర్గా చూపిస్తాను. వీడియో తీయడం కావలేదు కాబట్టి మీకు అట్లా కనిపిస్తుందేమో, కానీ నేనైతే తర్వాత అయితే క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ అయితే అక్కడ అది అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయామన్నమాట. కానీ మేము ఒక విషయం మర్చిపోయాము. నేను, మా అమ్మ, ఇంకా మా ఫ్రెండ్స్ మాత్రం వచ్చాము. మా డాడీ రాలేదు. ఇంకా వెంటనే మా డాడీ కోసం అని చెప్పేసి ఒక పార్సల్ తీసుకొని వెళ్ళాము. ఆ పార్సల్ వెంటనే ఇవ్వడానికైతే వెళ్ళాము. వెంటనే అని చెప్పేసి ఇంకో షాప్కి అయితే వెళ్ళాము. అది మళ్ళీ అహ్మద్ బిర్యానీ అంట, అహ్మద్ ఏదో ఉందో అనమాట, అహ్మద్ టిఫిన్ షాపు. ఇంకా వెంటనే అక్కడ ఉన్న టిఫిన్ అయితే తీసేసుకున్నాము. ఇడ్లీ, దోశ అవన్నీ తీసుకున్నాము. వెంటనే అక్కడ దోశ, ఇడ్లీ అయితే ప్యాక్ చేసుకొని మా డాడీకి అయితే ఇస్తాము. ఇదే కేసు ఈ వీడియో. ఇక్కడ నుండి లాస్ట్ వరకు వెళ్ళామన్నమాట. కామెడీ ఏంటంటే అది తెలిసిపోయింది అంటే నేను వీడియో తీస్తున్నట్టు అంతకు మూసాడు చెయ్య. ఇక తీరా అంటే తీసాడు. అప్పుడు చూడండి ఎట్లా దాక్కుంటున్నాడు చూడండి, వీడియో తీస్తున్నా అని చెప్పేసి. అడ్డు తాడుకుంటున్నాడు, ఇటు తాళ్తున్నాడు, ఇటు తీరుకుంటూ అటు తాళ్తున్నాడు అనమాట. ఆ లక్క వెనకలు తాకుంటున్నాడు. ఇంకా వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాము. ఇదే కేసు ఈ వీడియో. కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో అయితే నూడిల్స్ పాయింట్ స్టార్టింగ్లో పెట్టలేదు. ఇంతకేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, లాస్ట్లో అయితే చూపిస్తాను. బై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.